మన చుట్టూ ఉండే మనుషుల్లో కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? పురుగు కన్నా హీనంగా, త్రాచుపాము కన్నా ఘోరంగా ఉంటారు. వాళ్ళ ఒరిజినాలిటీ ఎప్పుడు బయటపడద్దో తెలుసా? నువ్వు పూర్తిగా ప్రాబ్లమ్స్లో మునిగిపోతావు చూడు, అప్పుడు వాళ్ళ ఒరిజినాలిటీ బయటపడదు. చేసిందంతా చేసి నంగనాచిలాగా మళ్ళీ నిన్ను పరామర్శించడానికి వస్తారు. అయ్యో పాపం, ఎంత పని జరిగిపోయిందిరా, ఒక్క మాటని నాకు చెప్పావా, మొత్తం నేను సెట్ చేసేవాడిని కదరా అని ఎదవ సింపతిలు చూపిస్తారు. కాబట్టి నేను నీకు 3 విషయాలు చెప్తాను. అవి నీకు ఎలా యూజ్ అవుతాయంటే, నువ్వు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నీకు వెపన్స్లా యూజ్ అవుతాయి. మళ్ళీ రెండోసారి నువ్వు ప్రాబ్లంలో పడకుండా రక్షణ కవచంలా నీకు కాపాడతాయి. ఒక్కసారి వాటిని వింటే ఎప్పటికీ మర్చిపోకుండా ఖచ్చితంగా వాటిని నువ్వు ఫాలో అవుతావు. సో టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపో. సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, నిన్ను ఎవడైతే సమస్యల్లోకి కూరుకుపోయేలా చేస్తాడో వాడిని లైఫ్లో ఎప్పటికీ మర్చిపోకు. ఎందుకు చెప్తున్నానంటే, నీ బ్రతుకేదో నువ్వు చాలా హ్యాపీగా బ్రతుకుతుంటావు, నీకు చిన్న చిన్న బాధలు కష్టాలు వస్తాయి, నువ్వు బాధపడుతుంటావు చూడు, ఆ టైంలో నిన్ను తొక్కేయడానికి ఇదే కరెక్ట్ టైం అని నువ్వు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రాకుండా చేస్తారు. లైఫ్లో నీకు కొంచెం కూడా హ్యాపీనెస్ లేకూడదని గుంట నక్కల్లాగా కాసుకొని మరీ చూసేవాళ్ళు నీ చుట్టూ చాలామంది ఉన్నారు. ఎప్పుడెప్పుడు నిన్ను తొక్కేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఫర్ సపోజ్ నువ్వు ఫైనాన్షియల్గా బాగా టైట్ అయిపోయావు, నీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు, కానీ నీకు ఒక 5 లక్షలు అప్పు ఉంది. ఇందాక నేను చెప్పాను కదా, ఈ గుంట నక్కలు వీళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఎవరెవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి ఫోన్ చేస్తారు. సో ఫోన్ చేసి, హలో రే జోగరావు గారు తెలుసు కదా, ఆడి పని అయిపోయిందంట, ఆడి చేతిలో చిల్లి గవ్వ కూడా లేదురా, నీకేదో 2 లక్షలు బాకీ ఇవ్వాలని విన్నాను, వెళ్ళు తొందరగా వెళ్ళి ఆ ఇంటి పత్రాలు అవి ఉంటాయి కదా అవి తీసుకో, రేపో మాపో దుకాణం సర్దేస్తాడు అని ఎద్దవ నాటకాలు ఆడి కావాలని నిన్ను రెచ్చగొట్టి నీ మీదకు పంపిస్తారు. నీ కర్మ కాలిపోయి నువ్వు బాధపడుతుంటే కావాలని ఇంకొక రాయి నీ మీద విసురుతారు. నిన్ను ఇంకా ఇంకా ప్రాబ్లంలోకి మునిగిపోయి నెట్టేసేలా చేసే వాళ్ళని నువ్వు లైఫ్లో ఎప్పటికీ మర్చిపోకు. రేపొద్దున్న నీ పొజిషన్ బాగా సెట్ అయ్యి, ఆ రోజు ఆడేదో గడ్డి తిన్నాడు, ఆడి బుద్ధి అంతే, నేను అలా కాదు, నేను చాలా మంచోడిని మళ్ళీ వాళ్ళతోనే రాసుకొని పూసుకొని తిరిగావనుకో, మళ్ళీ ఏదో ఒక సరైన సమయం చూసుకొని మళ్ళీ నిన్ను తొక్కేస్తారు. సో అలాంటి వాళ్ళని నువ్వు ఐడెంటిఫై చేసిన వెంటనే నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, వాళ్ళని ఒక పురుగులాగా హీనంగా చూడు, తప్పేం లేదు. అలాంటి వాళ్ళని నీ దరిదాపుల్లో కూడా ఇంకోసారి రానివ్వకు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది పాయింట్ నెంబర్ 1. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే నీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నిన్ను వదిలేసి నిన్ను పట్టించుకోవడం మానేస్తారో వాళ్ళు నీ ఫ్రెండ్స్ కాదు. అప్పటి వరకు నీతోనే తిరుగుతారు, కానీ నీకు ప్రాబ్లం వచ్చిన నెక్స్ట్ మినిట్ నీ దరిదాపుల్లో కూడా ఉండరు, నీతో సరిగ్గా మాట్లాడరు, నీ ఫోన్ కాల్స్ కూడా అటెంప్ట్ చేయరు. పొరపాటున నువ్వు ఎక్కడైనా ఎదురైతే మొహం ఇలా తిప్పుకొని మరీ వెళ్ళిపోతారు. సో వాళ్ళు మళ్ళీ ఎలా మాట్లాడుకుంటారో తెలుసా? అరే ఆ జోగరావు గారు 2-3 సార్లు నాకు డబ్బుల కోసం ఫోన్ చేశాడురా, ఇద్దాం అనుకున్నాను, కానీ ఆడి పొజిషన్ పూర్తిగా బాగాలేదు కదా, ఇస్తే మళ్ళీ మనకి రిటర్న్ రావు కదరా, మనం ఏమైనా కోటీశ్వర్లమా, మన బాధలే మనకు ఉన్నాయి, పోనీలే ఆ బాధ ఏదో ఆడే పడతాడు, ఆడే పడిని ఆడికి వదిలేద్దాం, మర్చిపోయాను రేపు మనం పార్టీ అన్నాం కదా, ఆ పార్టీకి పొరపాటున అడిగి పిల్లకండి రా బాబు, మళ్ళీ ఆడు వచ్చాడనుకో ఆ డబ్బులు నువ్వో నేనో ఎవడో పెట్టుకోవాలి, ఎందుకు ఆ బాధ, దాని బదులు ఆయన్ని పిలవడం మానేద్దాం అని నిన్ను గాలికి వదిలినట్టు వదిలేస్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళు నీకు హెల్ప్ చేశారా హెల్ప్ చేయలేదా అనేది పాయింట్ కాదు. నువ్వు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక సలహా అయినా ఇచ్చారా, మేము ఉన్నాం అని ఒక భరోసా అయినా ఇచ్చారా? సో అలాంటి వాళ్ళు నీకు ఫ్రెండ్స్ కాదు, అలాంటి వాళ్ళ గురించి నువ్వు పట్టించుకునే అవసరమే లేదు. సో అలాంటి వాళ్ళని లైఫ్లో గుర్తు పెట్టుకొని ఇంకోసారి నీ కాంపౌండ్లో కూడా వాళ్ళకి రానివ్వకుండా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చెప్తున్నాను. ఎందుకంటే అలాంటి యదవులు మళ్ళీ నీ లైఫ్లోకి వస్తే నీ లైఫే నాశనం అయిపోద్ది. సో పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, ఎవరైతే నీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నీ పక్కనే కూర్చొని నీ భుజంపై చేతులు వేసి మరి నీకు ధైర్యాన్ని చెప్తారో చూడు, వాళ్ళని నీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు డబ్బు పరంగా నీకు హెల్ప్ చేసినా చెయ్యకపోయినా వాళ్ళ మాటలతో మాత్రం నీకు చాలా ధైర్యాన్ని ఇస్తారు, చాలా ధైర్యాన్ని ఇస్తారు. ఒక 5 years బ్యాక్ నీకన్నా నేను ఫైనాన్షియల్గా చాలా కూరుకుపోయాను, చాలా టైట్ అయిపోయాను. ఆ టైంలో నాకు ఒక 15 లక్షలు అప్పు ఉండేది, కానీ ఎవ్వడికి భయపడకుండా, దేనికి బాధపడకుండా నా మీద నేను పూర్తిగా నమ్మకం పెట్టుకొని కష్టపడి మరి సంపాదించాను. నాకున్న 15 లక్షల అప్పు మొత్తం తీర్చేశాను.
ఈ రోజు నేను నాకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకొని హ్యాపీగా దర్జాగా బతుకుతున్నానరా. నా సిచ్యువేషన్స్తో పోల్చుకుంటే నీ ప్రాబ్లం చాలా చాలా చిన్నది. అన్నీ సర్దుకుంటాయి, ఏం భయపడకు, మళ్ళీ నువ్వు దర్జాగా తలెత్తుకొని తిరుగుతావు అని నీకు ఒక భరోసా ఇస్తారు. వాళ్ళ మాటలకి నువ్వు చాలా ఇన్స్పిరేషన్ అవుతావు. వాళ్ళ హెల్ప్ వల్ల, లేదంటే వాళ్ళు నీకు ఇచ్చే భరోసా వల్ల లైఫ్లో నీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా లేచి నిలబడి తట్టుకోగలనే ధైర్యం నీకు వస్తుంది. కాబట్టి ఈ 3 పాయింట్స్ని నువ్వు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఫాలో అయితే జీవితంలో నీకు ఎలాంటి సమస్య వచ్చినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా తట్టుకొని లేచి నిలబడతావు. కన్ఫర్మ్గా చెప్తున్నాను, నువ్వు తట్టుకొని లేచి నిలబడతావు, పక్కాగా చెప్తున్నాను. సో ఈ వీడియో నీకు నచ్చితే లైక్ చేసి, నీకేమనిపించిందో నీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుద్ది అనుకుంటున్నావో వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి.